Hey, hi guys, welcome to SD Telugu Tech. Present ఈ వీడియోలో ది టాప్ మోస్ట్ పవర్ఫుల్ 5 వెబ్సైట్స్ ఫర్ యూట్యూబర్స్ గురించి మనం చెప్పుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. సో మనం వీడియోస్ గురించి చెప్పుకుందాం అనేసి అనుకున్నాం కదా. దాని గురించి మీకు ముందుగా ఏంటంటే ముందు మీ క్రోమ్ ఓపెన్ చేయండి. ముందుగా మీ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను చెప్పబోదే ఏంటంటే ఆన్సర్ ద పబ్లిక్. ఆన్సర్ ద పబ్లిక్ అనేది దేనికంటే ఒకసారి మీరే చూడండి. ఆన్సర్ ది పబ్లిక్.com అని కొట్టండి. ఆన్సర్ ది పబ్లిక్.com అని కొట్టిన తర్వాత ఈ వెబ్సైట్లోని మనకి ఏదైనా ఒక టాపిక్ గురించి తెలియలేదు, ఎలా టైటిల్ పెట్టాలి, ఏం చేయాలి అనేసి అనుకునేటప్పుడు ఈ వీడియో అనేది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సంథింగ్ నేను ఏం చేద్దాం అనేసి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియా గురించి పెడదాం అనేసి అనుకున్నాను. సోషల్ మీడియా గురించి పెట్టేటప్పుడు నేను చేస్తానంటే పక్కన వెంటనే సెర్చ్ అని కొట్టేయండి. సో సెర్చ్ అని కొట్టగానే మనకి కిందకి ఎలాగ డ్రాప్ చేస్తే మనకి సోషల్ మీడియా గురించి వచ్చే క్వశ్చన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఏం చేస్తారంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ చేస్తున్నాను, చూసారు కదా. విల్ సోషల్ మీడియా డై, విల్ సోషల్ మీడియా ఎవ్రీ గో, సో సంథింగ్ ఇలాంటివన్నీ మనకి క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి అన్నమాట. సో ఇదన్నీ కూడా ఏం జరుగుతుందో మనకి ఏంటి టైటిల్ పెట్టాలి, దేని గురించి వీడియో చేయాలి, ఏంటి అసలు సోషల్ మీడియా అంటే ఏంటి అన్నదంతా కూడా ఇదే మనకు చూపించేస్తుంది. అంటే ఏంటి, మనకి 5 minutes చెప్పాల్సిన అనుకున్న వీడియో మనం ఈ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అదేంచి హాఫ్ అన్ అవర్ 20 minutes వరకు వెళ్తుంది. దానివల్ల మనకేం జరుగుతుంది, వాచ్ టైం కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎంజాయ్ చేశారు కదా. ఇది నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే మిక్స్ కిట్ గురించి చూద్దాం. మిక్స్కిట్.com అని కొట్టగానే మనకేం జరుగుతుందంటే చూసారు కదా. ఈ మిక్స్ కిట్లో ఏంటంటే మనకి ఫ్రీ స్టాక్ వీడియోస్ అనమాట. అంటే ఏంటి, నాన్ కాపీరైటెడ్ వీడియోస్ అన్నీ కూడా మనకి ఇందులో దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదోని ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఏంటి, జస్ట్ లైక్ హౌస్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి మనం సెలెక్ట్ చేద్దాం. హౌస్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా మనకి ఈ వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట. ఈ వీడియోస్ అన్నీ కూడాను మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ కూడా ఇది ఆడియో ఫైల్స్. అంటే మనకి ఏంటి, ఆడియో ఫైల్స్ కూడా దొరుకుతున్నాయి, అట్ ద సేమ్ టైం మనకి వీడియో ఫైల్స్ కూడా దొరుకుతాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే చూడండి, ఇక్కడ సెర్చ్ బార్లోని మనకి సంథింగ్ ఈ టెక్నాలజీ గురించి చూద్దాం. సో ఈ టెక్నాలజీ గురించి చూసారు కదా, ఇవన్నీ కూడా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి కాపీరైట్ కానీ, ఎటువంటి క్లైమ్స్ కానీ, స్ట్రైక్స్ కానీ ఇలాంటివి ఏమి రావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సింది ఎక్కువగాను నేచర్ అనేసి నేను సెలెక్ట్ చేస్తాను. సో నేచర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్ మీద ట్యాప్ చేయండి. సెర్చ్ బార్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు నచ్చిన వీడియోస్ వస్తాయన్నమాట. లైక్ ఏంటి, ఇక్కడ ఇదిగోండి, ఇది నాకు బాగా నచ్చింది, రైన్ఫాల్ వీడియో అనేది. సో ఇది ఏం చేస్తాను అనేసి అంటే నేను ఇది నా యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి కాపీరైట్స్ కానీ ఏమి రావు. సో సంథింగ్ ఇదేంటి అనేసి అంటే చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా 1080pలో ఉంది. సో ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ వీడియో అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి కాపీరైట్స్ కానీ, స్ట్రైక్స్ కానీ ఏమీ రావు అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే అన్స్క్రీన్. సో ఎప్పుడైనా అనుకున్నారా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు అనేసి. సో వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది ఈ అన్స్క్రీన్లో చేయొచ్చు అనమాట. అన్స్క్రీన్ అని కొట్టగానే మనకేం చేస్తుందంటే చూసారు కదా, రిమూవ్ వీడియో బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లోడ్ క్లిప్, అంటే ఇప్పుడు చూసారు కదా మీరు ఈ వీడియో చూడండి, మీరేంటి ఇప్పుడు ఒక క్లిప్ అనేది మీరు యాడ్ చేసేసేయాలి. అప్లోడ్ చేసేసి ఏం జరుగుతుంది అనేసి అంటే మనకి అవుట్పుట్ అనేది వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. దానికి సంబంధించి మనం ఏం చేసుకోవచ్చు, వీడియోకి మనం బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనకి క్రోమాకి అనే సంథింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏవి యూజ్ లేకుండా మనకి ఏం చేస్తారనేసి అంటే వీడియోలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేసి చాలామందికి డౌట్ ఉన్న వాళ్ళకి ఈ అన్స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఫాంట్ జాయ్ అనేసి అంటే ఎందుకనేసి అంటే మీరు తమ్నైల్స్ కానీ లేదా సంథింగ్ ఏమైనా యూజ్ చేస్తారు కదా, ఆ తమ్నైల్స్ కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఫాంట్స్ కానీ సంథింగ్ ఇలాంటివన్నీ ఇచ్చేటప్పుడు ఆ ఫాంట్ జాయ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో నేను అదే వాడుతున్నాను, మీరు అదే సజెస్ట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను చెప్పే ప్రతిదీ కూడా నేను ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి పెట్టేసుకున్నాను. ఏంటంటే అవే నేను వాడుతున్నాను అనేసి. సో చూసారు కదా, ఫాంట్ జాయ్ అనేసి ట్యాప్ చేసేసి fontjoy.com అనుకోండి. సో ఫాంట్ జాయ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూసారు కదా మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా ఏంటి, మనకి ఇది డార్క్ థీమ్ కావాలా, లైట్ థీమ్ కావాలా, సంథింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు. నాకు
నేను లైట్ థీమ్ పెడుతున్నాను. లైట్ థీమ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా మనకి ఫాంట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మెయిన్ హెడ్డింగ్ అని లేదంటే సబ్ హెడ్డింగ్ ఇవన్నీ జనరేటర్స్ అని కూడా డిస్క్రిప్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే చూడండి నేను జనరేట్ అని కొడతా. జనరేట్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అవన్నీ మారుతాయి. సో మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మనం జనరేట్ చేసుకోవచ్చు. ఏ ఫాంట్ దగ్గర కావాలనుకుంటున్నారో ఆ ఫాంట్‌ని మనం లాక్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చిన ఫాంట్ వరకు నేను పెట్టేసి ఇప్పుడేంటంటే ఈ ఫాంట్ అనేది నాకు నచ్చింది. సో నేనేం చేస్తాను ఇక్కడ లాక్ చేసేస్తాను. సో లాక్ చేసేసి మళ్ళీ ఇప్పుడు జనరేట్ కొడితే ఈ కిందవన్నీ మారుతాయి. ఈ ఫాంట్ మారదు చూడండి. సో మళ్ళీ నేను జనరేట్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫాంట్ మారుతుంది. సో సంథింగ్ ఇలా అన్నీ చూసారు కదా! సో ఏ ఫాంట్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ ఫాంట్‌ని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ కూడా నాకు నచ్చింది. దాన్ని నేను లాక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడేంటంటే ఇది అలాగాను నేను అల్లే చేస్తున్నప్పుడు ఈ ఫాంట్ అనమాట. ఇది లాక్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ ఫాంట్ నాకు నచ్చింది. ఈ ఫాంట్ నేను ఎలా తీసుకోవాలి బ్రో అనేసి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫాంట్‌ని మనం ఈ ఫాంట్ ఉంది కదా! ఈ పైన ఈ ఫాంట్ నేమ్ ఉంది కదా! ఈ ఫాంట్ నేమ్‌ని మనం సెట్ చేస్తామంటే ఆ ఫాంట్ నేమ్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫాంట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ ఫ్యామిలీ అనేసి కొడితే మీకేంచి ఆ ఫాంట్ డౌన్‌లోడ్ అయిపోతుంది. మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ మీ ఫాంట్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఏ టాపిక్ చేయాలి? ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రెండింగ్ టాపిక్స్ తెలియట్లేదు బ్రో ఏం చేయాలి? ఏం చేయట్లే అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట. అది ఏంటంటే క్వోరా. quora.com. సో quora.comలోని ఏం చేస్తారు మనం ఏ వీడియో కావాలనుకుంటున్నామో ఆ వీడియో గురించి చెప్దాం అనేసి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అనుకోండి. యూట్యూబ్ ట్రెండింగ్ అనేసి కొట్టగానే మనకేం జరుగుతుందంటే అక్కడ యూట్యూబ్ ట్రెండింగ్ క్వెషన్స్ అన్నీ కూడా వచ్చేసాయి. దానితో పాటు ఆన్సర్స్ కూడా మనకు వస్తాయన్నమాట. సో చూసారు కదా! హౌ కెన్ ఐ మోడర్న్ ఏ ట్రెండీ? సో ఎలా చేయాలి? ఏంటి సంథింగ్ అని. ఒకవేళ మీరు లేదు అనేసి అంటే ఇక్కడ యాడ్ క్వెషన్ అనేసి ఉంటుంది. యాడ్ క్వెషన్‌లో మీరు ఏదైతే క్వెషన్ కావాలనుకుంటున్నారో ఆ క్వెషన్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. అలాంటివన్నీ వచ్చేటప్పుడు మనకి దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కిందన చాలా ఉంటాయి. చూసారు కదా! ఇవన్నీ క్వెషన్స్ అనమాట. అలా కాకుండాను లేదు అనేసి అంటే మనకి ఏదైనా నచ్చిన సోషల్ మీడియా గురించి నేను సెర్చ్ చేస్తున్నా. సోషల్ మీడియా గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుందనేసి అంటే మనకి సోషల్ మీడియాకి ఉన్న క్వెషన్స్ అన్నీ కూడా అక్కడ వచ్చేసాయన్నమాట. ఇదేంటంటే చూసారు కదా! హౌ టు అవాయిడ్ సోషల్ మీడియా వైల్ స్టడీయింగ్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా క్వెషన్స్ వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మీరేం చేస్తారనేసి అంటే మీరు మీ యూట్యూబ్‌లో వీడియోలో పెట్టుకోండి. సంథింగ్ ఇక్కడ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక్క క్వెషన్‌ని మాత్రం ఫాలో అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్ గాని ఏదైనా ఒక టాపిక్ మీద మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్క క్వెషన్‌ని మాత్రం ఫాలో అవ్వకండి. దానికి సంబంధించిన ఒక 2, 3 క్వెషన్స్ లేదా 4, 5 క్వెషన్స్ ఉంటాయి కదా! వాళ్ళందరి క్వెషన్స్ కూడా ఈక్వల్‌గా అంటే సిమిలర్‌గా క్వెషన్స్ ఉంటేనే లైక్ సిమిలర్ ఆన్సర్స్ ఉంటేనే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మానిటైజేషన్ గురించి చెప్తున్నప్పుడు నేనేంచి మానిటైజేషన్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కావాలనేసి అన్నా. ఇంకొక రేంజ్ 2000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కావాలనేసి అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాను మనం 1000 సబ్స్క్రైబర్స్ అనేది రైట్. బట్ తెలియని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు ఒక 3, 4 మెంబర్స్‌ని అలాగే రివ్యూ చూడండి. ఒక 3, 4 మెంబర్స్ కూడా సేమ్ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చారనేసి అంటే మాత్రం ఇప్పుడు సిమిలర్‌గా ఆన్సర్ ఉంటే దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు చూసారు కదా గాయ్స్ ఇవే నేను యూజ్ చేస్తున్నాను. లైక్ మన ఏంటంటే ఆన్సర్ ద క్వెషన్‌లో మీకు నచ్చినవి ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఏంటంటే మీరు డైలీ 2 మాత్రమే చేయగలరనమాట. 2 కన్నా ఎక్కువగా ఇక్కడ చేయడానికి అవ్వదు. డైలీ మనకి 2 టాపిక్స్ గురించి మాత్రమే సెర్చ్ చేయడానికి అవుతుంది. ఇదే లిమిటెడ్ అనమాట. ఒకవేళ పెయిడెడ్ అయితే మాత్రం మీకు నచ్చినన్ని చేసుకోవచ్చు. బట్ మనకి ఏదైనా సరే ఫ్రీగా చేసుకుందాం. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఇది మిక్స్‌కిట్.comలోని ఫ్రీ స్టాక్ వెబ్‌సైట్స్. అందులో లిమిట్ ఏమీ ఉండదు. మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా! యానిమల్స్‌లోని నేను పెట్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు యానిమల్స్‌లో ఇవన్నీ వస్తాయన్నమాట. సంథింగ్ ఏంటి ఇప్పుడు మనకు నచ్చిన వీడియోస్ అనేవి ఇక్కడ ఫ్రీ స్టాక్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్. ఆన్ స్క్రీన్‌లోని ఏం చేశానంటే మన వీడియోస్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని మనకు నచ్చినట్టు వీడియో వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఫాంట్ జాయ్‌లో ఏంటంటే అలాగా జనరేట్ చేస్తూ ఏం చేస్తారనేసి అంటే మీకు నచ్చింది ఫాంట్‌ని పక్కన లాక్ చేసేసుకోండి. లాక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఫాంట్ కావాలనుకుంటున్నారో ఆ ఫాంట్ మీద డైరెక్ట్‌గా ట్యాప్ చేస్తే చాలు మీకు ఫాంట్ అనేది ఓపెన్ అయిపోతుందనమాట. సో ఫాంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన దగ్గర నచ్చిన చోట్ల నుంచి మీ ఫాంట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ది నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి? క్వోరా డైజెస్ట్‌లో ఏంటంటే మీకు నచ్చిన టాపిక్ గురించి ఇక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుందనమాట. సో ఇవే గాయ్స్ ది టాప్ మోస్ట్ 5 వెబ్‌సైట్స్ ఫర్ యూట్యూబర్. ఏదో చిన్నవాళ్ళు గానీ, పెద్దవాళ్ళు కానీ ఇవే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేటెడ్‌గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకండి. సో
అంతే గాయ్స్, ఇంతలో ఇంకేం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ టు SD Telugu Tech. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.